ఇలాగ కజిన్స్గా, గున్ననపూడి కజిన్స్గా మనందరం దేవుడిని ఆరాధించడానికి, స్తుతించడానికి, ఇలాగ సమావేశం అవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మనందరము సిద్ధముగా ఉన్నట్లయితే తలలు ఉంచుకొని కళ్ళు మూసుకొని దేవుని వాక్యాన్ని విందాం. అనంతరం స్తుతి కీర్తన పాడుకున్న తర్వాత బేబీ ఆంటీ మిసెస్ సుశీల తిమోతి గారు మనల్ని ప్రార్థనలో ఈ ఆరాధనను ప్రారంభిస్తారు. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుతున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. పితృపుత్ర శుద్ధాత్మాలై మేళనీచు దేవుని స్తుతించు సర్వ లోకమా, స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. జానీ ప్రార్థన అత్యున్నత సింహాసనం వినపడుతుందా నాన్న? వినపడుతుంది. ప్రార్థన. అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడవైన దేవా, దయగల తండ్రి, కృపగల రక్షగా, నీ యొక్క అపారమైన ప్రేమ చేత, కృప చేత ఈ పరిశుద్ధ దినమున నీ బిడ్డలమైనటువంటి మేమందరము స్కైప్ ప్రోగ్రామ్ లో ప్రభు అందరము కలుసుకొని నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, కొనియాడడానికి మీరిచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి కృపను బట్టి నీకే స్తుతులు, స్తోత్రములు చెల్లించున్నాం తండ్రి. నీ యొక్క ప్రేమ చేతనైనా బిడ్డలను ప్రేమించి ఈ కార్యక్రమంను అరేంజ్ చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ లాక్డౌన్ సమయంలో ప్రభా చర్చెస్ కి వెళ్ళలేక మేము ఎంతో వేదన పడుతున్న సమయంలో ఈ ఆరాధన కార్యక్రమం మమ్మల్ని ప్రభా ఎంతో ఉత్తేజపరుస్తున్న విధానాన్ని బట్టి నీకే మహిమా స్తుతులు కలుగును గాక. యేసయ్యా నీకు వందనాలు. చేరి ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి నాయన. కావలసినటువంటి ప్రతి అవసరతను మీరు తీర్చండి నాయన. మేము ఏ ఉద్దేశంతో అయితే ఇక్కడ చేరి ఉన్నామో మీకు తెలుసు. ఈ దాసుడైనటువంటి నిర్మల్ కుమార్ గారిని మీరు వాడుకొని ప్రభు ఆయన చెప్పబోయే వాక్యం ద్వారా మేము ఆత్మీయంగా బలపడడానికి నీ కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఈ ఆరాధనలో పాటల ద్వారా, వాక్యం ద్వారా, ప్రతి విషయము ద్వారా నాయన మీరే మహిమ ఘనత పొందాలి నాయన. మీరే ఆధిపత్యం వహించి నాయన మొదటి నుండి చివరి వరకు కూడా మీ ఆధిపత్యంలో కార్యక్రమాన్ని అంతటినీ నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావములు పొందుకొనుమని యేసయ్య పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ ఆంటీ. ఈ సమయంలో అశ్రిత గ్రేస్ వారు ప్రారంభములో ఓపెనింగ్ సాంగ్ ఆర్ ఓపెనింగ్ హిమ్ వారి యొక్క చాయిస్ లో వారు పాడి దేవుణ్ణి మహిమపరచాలని ఆహ్వానిస్తున్నాను. Now I invite Ashrita and family to sing a hymn or a song praising God. Let's all join that.
సౌండ్ పెట్టుకో. వినపడుతుందా? వినిపిస్తుంది. ఓకే. You are here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. You are here, moving in our midst. I worship you. I worship you. You are here, moving in this place. I worship you. I worship you. For you are a waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are a waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are here, touching every heart. I worship you. I worship you. You are here, healing every heart. I worship you. I worship you. You are here, turning lives around. I worship you. I worship you. You are here, mending every heart. I worship you. I worship you. 'Cause you are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. Waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. 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 Thank you, everyone. Oh, that's a mega performance. Praise God. సో మనల్ని మెండ్ చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చేటటువంటి దేవుడు ఆయనే. కనుక ఆయనను మనం ఆరాధించాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను కీర్తించాలి అని చక్కగా దేవుణ్ణి స్తుతించిన అశ్రితాన్ని బట్టి దేవునికి వందనాలు. ఆ బిడ్డకు దేవుని ఆశీస్సులు కలుగునుగాక. ఈ
ఈ సమయంలో కీర్తనల గ్రంథం నుండి 97వ కీర్తన 1 నుండి 12 వచనాలు సుష్మా లీడ్ చేస్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ రెస్పాన్సివ్ గా చదువుతారు. మొదటి వచనం సుష్మా చదివితే సెకండ్ వచనం మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ వారు లీడ్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఓవర్ టు సుష్మా. రెస్పాన్సివ్లీ Psalm 97:1. The Lord reigns, let the earth be glad, let the distant shore rejoice. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారం. Fire goes before him and consumes his foes on every side. ఆయన వెలుగు లోకమును ప్రకాశింపచేయుచున్నవి, భూమి దాని చూచి కంపించుచున్నది. The mountains melt like wax before the Lord of all the earth. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. All who worship images are put to shame. Those who boast in idols worship him. All you gods. సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయ విధులను బట్టి సంతోషించుచున్నారు, యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు. For you, O Lord, are the most high over all the earth. You are exalted far above the gods. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకోండి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు, భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. Light is shed upon the righteous, and joy on upright the heart. నీతిమంతులారా, యెహోవా యందు సంతోషించుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుడు తన పరిశుద్ధ జీవించుగాక. ఆమేన్. నాకు చాలా సంతోషం జానీ లీడ్ తీసుకొని ఈ సామ్ ని కలిసి చదవటం. యాక్చువల్ గా నా మైండ్ లో జానీ ఉన్నాడు, కాకపోతే సుష్మా పేరు పెట్టాను. బట్ స్టిల్ ఆ బిడ్డ ఇనిషియేటివ్ తీసుకొని ఈ రెస్పాన్సివ్ రీడింగ్ ని చదివినందుకు నాకు ఎంతో సంతోషం. బికాస్ every little thing that he is given, every little opportunity that Johnny is given, the way he performs is just amazing. Thank you so much, Johnny and the family. God bless you. దేవుడు మీ ఎఫర్ట్స్ ని డెఫినెట్ గా బ్లెస్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. నేను అనుకుంటాను అందరికంటే ఎక్కువ ఎక్సైటెడ్ గా జానీ నాకు అనిపిస్తూ ఉంటాడు ఈ ఫ్యామిలీ చర్చ్ లో. And the way he prepares himself, the way he gets ready, and everyone, of course, అది నిజంగా నాకు చాలా సంతోషం. కజిన్స్ లో చాలా మంది భయపడతా ఉంటారు అలా చేయటానికి, బట్ హీ ఈస్ టేకింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ, ఈస్ గ్రాబింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఓకే, నా ఒక ఎక్స్పీరియన్స్ నేను చెప్పి మీతో ఇంటర్సెసరీ ప్రేయర్స్ లోనికి వెళ్ళాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ప్రాబబ్లీ క్రియో 5th క్లాస్ ఆ టైంలో అనుకుంటా ఫస్ట్ టైం నాన్న నువ్వు ఇలా చేయకూడదు, నువ్వు చేస్తున్నది తప్పు అని నన్ను కరెక్ట్ చేయడానికి ట్రై చేసింది. అంటే అంతవరకు అది చిన్నపిల్లే కదా అనుకుంటూ వచ్చాను. But for the first time I have realized that the children have grown up and they are taking independent decisions. అది చాలా సంతోషం. అంటే ప్రతి ఇండివిజువల్ యొక్క లైఫ్ లో ఒక ఫేజ్ నుంచి ఇంకొక ఫేజ్ లోనికి వెళ్ళటం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. అండ్ వి రెస్పెక్ట్ ఇట్ అండ్ వి ఆనర్ దట్. సో అట్లాంటి సిమిలర్ ఇన్సిడెంట్ ఈరోజు జరిగింది.
ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అనగా దేర్ వాజ్ ఎ కాల్ ఫ్రమ్ అశ్రిత. హలో చిన్ని బాబాయ్, హౌ ఆర్ యూ అని. నేను కూడా సేమ్ అదే టోన్ లో ఐఎమ్ ఫైన్ అశ్రిత, హౌ ఆర్ యూ అని. అంటే దట్స్ నాట్ ఏ గుడ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ మీ అన్నది. వెంటనే ఒక్క నిమిషం దట్ వాజ్ షాకింగ్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ సో హ్యాపీ. అంటే మన దృష్టిలో పిల్లలు ఇంకా చిన్న చిన్న పిల్లలుగానే కనిపించవచ్చు, కానీ ఒక్కొక్క స్టేజ్ లో పిల్లలు డెవలప్ అవుతూ ఉన్నప్పుడు మనకి తెలియకుండానే వాళ్ళు మెచ్యూరిటీలోనికి రావటం, మెంటల్ మెచ్యూరిటీ, ఇంటలెక్చువల్ మెచ్యూరిటీలోనికి రావటం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది పేరెంట్స్ గా దానిని మనం ఐడెంటిఫై చేయవలసినటువంటి అవసరం కూడా ఉంది. అప్కమింగ్ పేరెంట్స్ ఉన్నారు, పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నటువంటి వాళ్ళు. అప్పటి వరకు మన మాట వింటున్నట్లుగా, మనకి ఎదురు చెప్పనట్లుగా కనపడతా ఉంటారు, కానీ సడన్ గా ఇట్లా కాదు చేయాల్సింది ఇట్లా. సో వీ నీడ్ టు రెస్పెక్ట్ certain phases of life in our children. సో ఈ రోజు నేను దీనిని జ్ఞాపకం చేసుకుంటూ మన ఫ్యామిలీస్ లో ఉన్నటువంటి పిల్లల యొక్క సాల్వేషన్ గురించి ప్రార్థించాలి అనే ఆశను ఇంటర్సెసరీ ప్రేయర్స్ చేస్తున్నటువంటి మిసెస్ ప్రియదర్శిని గారికి జ్ఞాపకం చేయాలనుకున్నాను. మన ఫ్యామిలీస్ లో వీ హ్యావ్ గ్రోన్ అప్ అడల్ట్స్, టీనేజ్ లో ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, గ్రాడ్యుయేషన్ చేస్తున్నటువంటి కజిన్స్ ఉన్నారు మన పిల్లల్లో, అక్కడి నుంచి చిన్న వాళ్ళ వరకు ఉన్నారు, స్కూల్కి వెళ్తున్నటువంటి వాళ్ళు. సో ఇప్పటి నుండే మన పిల్లల గురించి మనము ప్రార్థన చేయవలసినటువంటి అవసరం, ప్రత్యేకంగా రక్షణ అనుభవంలోనికి వారు నడిపించబడాలి అనే ఉద్దేశంతో. తగిన సమయం వచ్చినప్పుడు దేవుడు వారితో మాట్లాడాలి, వారు దేవుని స్వరాన్ని వినగలగాలి, వారు తెలుసుకున్నటువంటి ఆ అనుభవాన్ని వారు స్కూల్స్ లో కాలేజెస్ లో ఎగ్జాంపులరీ లైఫ్ ని లీడ్ చేస్తూ వీళ్ళని చూసిన వెంటనే ఇతరులు వీరు ప్రత్యేకంగా ఉన్నారని గుర్తించగలగాలి. కనుక ఈ దినం నుండి, లేకపోతే ఈ ప్రతి వర్షిప్ సర్వీస్ లో మన బిడ్డల గురించి, వాళ్ళ యొక్క రక్షణ అనుభవం గురించి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేయాలి పేరెంట్స్ గా. అట్లాగే ఆ అనుభవంలోనికి వాళ్ళు వెళ్ళేటట్లుగా దానికి కావలసినటువంటి టూల్స్ మనం వారికి ఇంట్రడ్యూస్ చేయగలగాలి, వాళ్ళలో ఇన్కల్కేట్ చేయగలగాలి. కనుక అపార్ట్ ఫ్రమ్ వాట్ ఎవర్ ప్రేయర్ రిక్వెస్ట్ దట్ ఐ ట్రై టు ప్రిపేర్, ఈ విషయాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని మన బిడ్డల గురించి వదిన గారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మనం అందరం ఏకీభవిద్దాం, మన పిల్లల గురించి ప్రార్థన చేద్దాం. మిగిలినటువంటి ప్రేయర్ పాయింట్స్ ని యాజ్ ఇట్ ఈస్ గా వదిన గారు చేయొచ్చు. ఇంకా ఎవరైనా ఏమైనా ప్రేయర్ నీడ్స్ ఉన్నాయి, వాటిని షేర్ చేసుకోవాలి అని అనుకుంటుంటే నౌ ఇట్స్ టైమ్ ఫర్ us టు షేర్. ఎవరికైనా అడిషనల్ గా ప్రేయర్ రిక్వెస్ట్ ఏమైనా ఉంటే మీరు ప్రేయర్ చేయొచ్చు, ఎవరైనా షేర్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎవరు షేర్ చేసుకోవట్లేకపోయినట్లయితే అందరూ తల వంచుకుందాం, ప్రార్థన చేసుకుందాం, దేవునికి మన విజ్ఞాపనలు తెలియజేసుకుందాం. మిసెస్ ప్రియదర్శిని నిరీక్షణ్ గారు ప్రార్థిస్తారు. అర్థం చేసుకుందాం. పరిశుద్ధ మహోన్నతుల రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయినటువంటి ప్రభా, నేను ఆరాధన చేసుకునే గొప్ప భాగ్యం తండ్రి. నేను మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. గడిచిన వారం అంతట్లో ప్రభా నా తండ్రి, నాన్న మీ యొక్క దయను, మీ కృపను, మీ మేలుతో మమ్మల్ని తృప్తిపరిచి ప్రభా నా తండ్రి, మరి ఈ రోజు ప్రభా నా తండ్రి సభాదినాన్న తండ్రి మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి నాయన మేము కజిన్స్ గా కూడుకోవడానికి ప్రభా ఆయన మీరు మాకు ఇచ్చినటువంటి ధన్యత కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. 2020 సంవత్సరం నాయన మొదలై ప్రభా ఆయన 5 నెలల ప్రభా నా తండ్రి నాయన గడిచి ఉంటుంది ఆయన 5 నెలలు కూడా ప్రభా నా తండ్రి
తండ్రి అనేకమైనటువంటి మేలుతో ప్రభా, అనేకమైనటువంటి ఆశీర్వాదాలతో ప్రభా నా తండ్రి చాలిన దేవుడుగా ప్రభా మీరుండి నాయన మీరు మమ్మల్ని సంరక్షించి కాపాడి ప్రభా నా తండ్రి మీ కృపలో నాయన తండ్రి నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తుంది ప్రభా. ఆయన ఈ జూన్ నెల ప్రభా నా తండ్రి మొదటి ఆదివారం దినాన ప్రభా యేసయ్య తండ్రి నాయన యేసయ్య నాయన ఎంతో మందికి లేనటువంటి భాగ్యము తండ్రి నాయన ఈ యొక్క గొప్ప భాగ్యం ప్రభా నా తండ్రి ఏమిచ్చి నాయన మేము మీ రుణం తీర్చుకోగలమో తండ్రి నీకు స్తోత్రాలయ్యా. తండ్రి మా హృదయ అంతరంగంలో నుంచి ప్రభా విరిగి నలిగిన హృదయాలతో తండ్రి ప్రభా నీ సన్నిధికి రాగలిగే ప్రభా కృపని దయచేయమని అడుగుతున్నాను తండ్రి ప్రభా. నీకు వందనాలు నాయన. మార్చి నెల నుంచి ప్రభా లాక్డౌన్ వల్ల ప్రభా అనేకమైనటువంటి ప్రభా నా తండ్రి నాయన భిన్నమైన పరిస్థితులు ప్రభా మేము ఎదుర్కొంటుండగా ప్రభా ప్రతి దినము ఒక న్యూ ఛాలెంజ్ గా ప్రభా ప్రతి దినము నాయన ఒక అయోమయ స్థితిలో ఉన్నప్పుడు తండ్రి ప్రభా యేసయ్య నీ వాక్కునిచ్చి ప్రభా నా తండ్రి మీరు మమ్మల్ని ఆదరిస్తున్నారు తండ్రి, నడిపిస్తున్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నారు ప్రభా. నాయన లోకమంతా ప్రభా కన్ఫ్యూజన్ లో ఉన్నప్పటికీ ప్రభా నీ సమాధానంతో ప్రభా నా తండ్రి నాయన ఈ స్టామ్ మధ్యన ప్రభా నా తండ్రి యేసయ్య తండ్రి నాయన సమాధానం కలుగునుగా కానీ యొక్క చల్లని మెల్లని స్వరము ద్వారా తండ్రి నాయన మీరు మాతో మాట్లాడుతున్నారు తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నారు ప్రభా. నాయన కొన్నిసార్లు ప్రభా నా తండ్రి ఎటు మాకు తోచలేని స్థితిలో ఉన్నప్పుడు ప్రభా అయోమయంగా ఉన్నప్పుడు ప్రభా నా తండ్రి నాయన మీ వైపు చూస్తున్నప్పుడు తండ్రి ప్రభా యేసయ్య తండ్రి ఎంత గొప్ప ఆదరణ ప్రభా, ఎంత సమాధానం నాయన మేము అనుభవిస్తున్నాము ప్రభా. నాయన ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా ప్రభా అటువంటి అనుభవంలో ఉన్నారని ప్రభా నమ్మి నేను స్తుతిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు తండ్రి. అడగకుండానే ప్రభా ఎన్నో గొప్ప కార్యాలు మా జీవితంలో మీరు చేస్తారు తండ్రి. నీకు వందనాలు నాయన. నీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం ప్రభా. నాయన మా కుటుంబంలో ఉన్నటువంటి ప్రభా నాయన వృద్ధులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్య కావాల్సినటువంటి ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని నీ కృపని దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నాయన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నటువంటి బిడ్డలు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. నాయన యేసయ్య వారికి స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం తండ్రి ప్రభా. నాయన ముఖ్యంగా ప్రభా నా తండ్రి నాయన బేమాంటి కొరకు తిమ్మతంకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. మరి నాయన గతంలో ప్రభా ఎంతో సిక్ అయినప్పటికీ ప్రభా నాయన నీ కృపతో నాయన బిడ్డలు దర్శించి ప్రభా నాయన బిడ్డలకి ఇచ్చిన స్వస్థత కొరకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును బట్టి వందనాలు ప్రభా. నాయన దినదినము నాయన మీరు ఇస్తున్నటువంటి స్వస్థత కొరకు వందనాలు ప్రభా. నాయన మరి అమృత ఆంటీ కొరకు నాయన అంకుల్ కొరకు నాయన నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం నాయన బిడ్డలకు ప్రభా నీ కృపను తోడుగా ఉంచుకొని అడుగుతున్నాం తండ్రి. చంటకి ఒంటరిగా ఉంటుండగా ప్రభా నా తండ్రి నాయన బిడ్డపై నీ కాపుదలు ఉంచుకొని అడుగుతున్నాం తండ్రి. తండ్రి నాయన అంకుల్ కొరకు మాట్లాడి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన మరి అంకుల్ నాన్న చాలా దినాల నుంచి ప్రభా జ్వరంతో బాధపడుతున్నారని విని ఉన్నాం తండ్రి. నాయన నిన్నటి దినానికి ప్రభా నాయన మరి అంకుల్ యొక్క మంచి నాయన మరి కోలుకున్నారనే వర్తమానం విని ప్రభా నేను స్తుతిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. నాయన మా కజిన్స్ లో ఉన్నటువంటి ప్రభా అనేక మంది బిడ్డల పరిచర్యలు ఉన్నారు ప్రభా నాయన యేసయ్య తండ్రి. నాయన వారు ఉన్న స్థలంలోనే ప్రభా నా తండ్రి నాయన వారిని ప్రభా నీ బలమైన హస్తాల కింద ప్రభా అప్పగించు నాయన వారికి ఉన్నటువంటి నాయన మరి ఆపర్చునిటీస్ అన్నిటిలో ప్రభా నాయన మీరు మహిమ పొందుకోమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. లాక్డౌన్ వల్ల ప్రభా నా తండ్రి అనేక మంది ఉద్యోగాలు కోల్పోయారు ప్రభా నాయన ఫైనాన్షియల్ గా ప్రభా నాయన తండ్రి ఎకానమీ పడిపోవడం వల్ల ప్రభా యేసయ్య అనేక మంది ఆర్థిక ఇబ్బందులకు నాయన గురవుతున్నారు ప్రభు, మెంటల్ స్ట్రెస్ కి గురవుతున్నారు ప్రభు. వారిని మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. నాయన మమ్మల్ని అయితే ప్రభు నా తండ్రి నాయన తండ్రి సెక్యూర్డ్ గా ప్రభు నా తండ్రి నాయన మీరు ఉంచారు తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు నాయన. చాలిన దేవుడుగా ప్రతిదినము నాయన మీరు నడిపిస్తున్నారు, పోషిస్తున్నారు, సంరక్షిస్తున్నారు తండ్రి, కాపాడుతున్నారు. దైవానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. నాయన మరి లాక్డౌన్ ఉన్న సమయంలో ప్రభా నా తండ్రి నాయన మరి కేసెస్ కొద్దిగా ఉన్నప్పటికీ ప్రభా నాయన లాక్డౌన్ నాయన ఎత్తేసి ప్రభా నా తండ్రి నాయన ఎన్నో సడలింపులు ఇచ్చినప్పుడు ప్రభా నా తండ్రి నాయన మరి కేసెస్ ప్రభా అగ్రెసివ్ గా నాయన కరోనా పెరుగుతుండగా తండ్రి నాయన మా అందరి పైన తండ్రి నీ శిలువ రక్తాన్ని ప్రభా నా తండ్రి నాయన నీ యొక్క కంచెను వేస్తున్నాం తండ్రి ప్రభా నీ స్తోత్రాలు. ఏ కీడుని గుడారం సమీపించదనే వాగ్దానం ప్రభు మా కుటుంబాలన్నిటిపైన తండ్రి నాయన మేము క్లెయిమ్ చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. యేసయ్య తండ్రి నాయన మరి అనేకమైన పనుల్లో నాయన బయటకు వెళ్ళవలసి వచ్చినప్పుడు నాయన తిరిగి నాయన గృహాన్ని చేరే వరకు ప్రభు నా తండ్రి నాయన యేసయ్య నీ కాపుదల్లో ఉంచుతున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీకు వందనాలు ప్రభు. నీకు స్తోత్రాలు నాయన. నీకు వందనాలు ప్రభు. తండ్రి నాన్న మా బిడ్డలందరి కొరకు ప్రత్యేక ఈ రాత్రి నీ సన్నిధిలో మొరపెట్టుకుంటున్నాం తండ్రి. నాన్న చిన్న బిడ్డలు ఉన్నారు ప్రభు, ఉన్నారు ప్రాయంలోకి అడుగు పెడుతున్న బిడ్డలు ఉన్నారు ప్రభు. యేసయ్య తండ్రి నాయన ఈ లోకంలో ప్రభు వారు ఎదుర్కోవాల్సిన ఎన్నో ఛాలెంజెస్ ప్రభు ఉన్నాయి తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా ప్రభు నిన్ను సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు వారి జీవితాల్లో ప్రభు నా తండ్రి నాయన
యేసయ్యా తండ్రి నాయన, యేసయ్యా రక్షణ అనుభవంలోనికి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. నాయన జోయల్ 2:21 ప్రభా మా బిడ్డలపై నెరవేర్చమని అడుగుతున్నాం తండ్రి. నాయనా యేసయ్యా నీ ఆత్మని కుమ్మరించమని అడుగుతున్నాం తండ్రి. నీతో ఒక పర్సనల్ రిలేషన్షిప్ లోకి ప్రభా నా తండ్రి, బలమైనటువంటి నాయన రిలేషన్షిప్ లోకి ప్రభా బిడ్డలు నాయన తండ్రి నాయన మేము అప్పగిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. తల్లిదండ్రులుగా నాయన ప్రతి దినము నాయన వారి కొరకు మేము మొరపెట్టి ప్రభా యేసయ్యా వారు ప్రభా రక్షణ అనుభవంలోనికి ప్రభా నడిపించే సాధనాలుగా మమ్మల్ని కూడా మీరు వాడుకోమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి. నీకు వందనాలు నాయన. ఎగ్జామ్స్ ప్రభా నా తండ్రి నాయన హిండ్రెన్స్ ప్రభా నాయన తండ్రి క్రియో నాయన ఇంకా ఎగ్జామ్స్ రాయన ఉంటుండగా తండ్రి ప్రభా యేసయ్యా నాయన బిడ్డ ప్రభా నాయన మరి చక్కగా సిద్ధపడి ప్రభా తన ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతున్న సమయంలో ప్రభా నాయన ఈ లాక్డౌన్ వల్ల ఇంకా నాయన ఒక 3 ఎగ్జామ్స్ ఉండిపోయి ఉంటుండగా తండ్రి నాయన బిడ్డని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. యేసయ్యా తండ్రి నాయన బిడ్డకి కావాల్సినటువంటి ప్రభా నా తండ్రి నన్ను నమ్మకం ఇచ్చేయండి ప్రభా. తొందరలో నా ఎగ్జామ్స్ రాసి ప్రభా నాయన బిడ్డ ప్రభా నాయన తన జీవితంలో నెక్స్ట్ లెవెల్ ఆఫ్ నాయన మరి ఎడ్యుకేషన్ స్టెప్ లోకి వెళ్ళడానికి సహాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు వందనాలు. క్రియో వలె నాయన అనేక మంది బిడ్డలు ప్రభా నా తండ్రి 10th క్లాస్ నాయన మరి ఎగ్జామ్స్ నాయన ఇంకా చాలా మంది SSC నాయన ఎగ్జామ్స్ జరిగిన ఉంటుండగా తండ్రి నాయన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. జ్ఞానంతో బిడ్డలు నింపండి ప్రభా నాయన తండ్రి నాయన ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయి ఉంటుండగా ప్రభా నా తండ్రి నాయన నీ సమాధానం కావాలి ప్రభా. నీ సమాధానం కావాలి తండ్రి ప్రభా. సహాయం దయచేయండి ప్రభా. అధికారులు ఉన్నటువంటి ప్రభా నా తండ్రి నాయన మా ప్రైమ్ మినిస్టర్ కొరకు నాయన తండ్రి నాయన మా చీఫ్ మినిస్టర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్స్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారికి తగినటువంటి జ్ఞానం దయచేయండి ప్రభా. నాయన ఈ పరిస్థితులు ఎలా ఎదుర్కోవాలో ప్రభా, ఈ పరిస్థితులు నాయన ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో ప్రభా నా తండ్రి వారికి తగినటువంటి నడిపింపు దయచేయమని అడుగుతున్నాను. నాయన వారు తీసుకునే ప్రతి నిర్ణయం వెనకాతల ప్రభు నా తండ్రి యేసయ్యా తండ్రి నాయన మరి గలిబిలి వాతావరణం కలగకుండా ప్రభా నా తండ్రి నాయన ఒక మంచి ఆలోచన ప్రభా వారికి కలుగు చేయించున్నాను తండ్రి. మా సంఘ కాపర్లందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను నాయన. మా అందరి కొరకు నాయన ప్రార్థించే నాయన సాధనాలుగా కాపర్లుగా నేర్పించినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. నానంటి కొరకు మా దినంకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు నాయన. తండ్రి నాయన ఇంకా మా కుటుంబాలు ఉన్నటువంటి ప్రభా వృద్ధుల గురించి ఆయన ఎవరైనా మర్చిపోయినట్లయితే ప్రభా నా సమస్తమైనటువంటి నాయన మీరు నాయన వారికి కావాల్సినటువంటి ప్రభావస్థలు ఆయన మీరు దయచేయాలి తండ్రి. నీకు వందనాలు తండ్రి నాయన. ఈ రోజు నాయన బలని సమీపించిన ఇంటుండగా ప్రభా నీ శిలువ రక్తాన్ని తండ్రి నీ శరీర సూచనగా ఉన్నటువంటి ప్రభా నా తండ్రి నాయన ఈ యొక్క రొట్టెని ద్రాక్షారసాన్ని ప్రభా నాయన మేము స్వీకరించిన ఇంటుండగా ప్రభా నా తండ్రి నాయన నీ రక్తంతో నాయన మమ్మల్ని కడిగి ప్రభా నా తండ్రి యోగ్యులుగా నాయన మమ్మల్ని ఎంచుకొని ప్రభా నాయన అది మేము స్వీకరించడానికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీ వాక్యాన్ని ప్రభా నా తండ్రి నాయన మేము వినబోచనకు మా ఆత్మ సిద్ధపరచుకొని అడుగుతున్నాం తండ్రి. నీ సేవకుడిని నీ సులువు చాటును మరుగుపరిచి ప్రభా నాయన మా అందరితో మాట్లాడి ప్రభా నా తండ్రి నాయన మా హృదయాలకు కావాల్సినటువంటి జీవాహారాన్ని ప్రభా నా తండ్రి దయచేసి ఆయన ఈ వారం అంతట్లో ప్రభా నా తండ్రి వేసి నాయన మేము ప్రభా నా తండ్రి నాయన ఆ వాక్యం ద్వారా మమ్మల్ని మేము తండ్రి నాయన ఎంకరేజ్ చేసుకుంటూ ప్రభు ప్రతి దినాన్ని ప్రభా నా తండ్రి నాయన మేము ఎదుర్కోవాల్సిన పరిస్థితులన్నీ కూడా ప్రభా నాయన ఎదుర్కోవడానికి శక్తిమంతులుగా నాయన మీరు మమ్మల్ని సిద్ధపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావ మీ ఒక్కరికి ఆరోపిస్తాం. యేసు జీవం గల నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రార్థించినటువంటి ప్రధాని గారికి వందనాలు. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని చదువుకున్నాం. లేఖనాల నుండి మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి భాగాన్ని చదువుకున్నాం. 6వ వచనం నుండి 14వ వచనం వరకు మిసెస్ రూత్ ప్రశాంత్ గారు ఉన్నారు. వారు మనల్ని వాక్య పఠనంలో సిద్ధపరుస్తారు. చిన్న లవ్లీ అబ్బాయిలు లవ్లీ వాళ్ళు ఉన్నారా? చిన్ని లేరన్నా. ఓకే బాబీ నువ్వు చదువుతావు బాబీ. సుధీర్ విజయ చదువు నువ్వు అయితే. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుండి 14వ వచనం వరకు విజయ చదువు. మలాకీ గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనం నుంచి 14వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరుచును గదా, దాసుడు తన యజమానుని గణపరుచును గదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యాజకుడనైతే నాకు భయపడవాడెక్కడ ఉన్నాడు?
అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టుమని మీరందరూ నా బలిపీఠము మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నిన్ను అపవిత్రపరిచితమని మీరందరూ యెహోవా భోజనపు బలను నీచపరిచినందు చేతనే గదా గురుటిదానిని తీసుకుని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా కుంటిదానినైనను రోగము గల దానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా అట్టి వాటిని నీ అధికారికి నీవిచ్చిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడు. మీ చిత్తమే కదా అది జరిగిను. ఆయన మిమ్మును బట్టి ఎవరినైనా అంగీకరించునా అని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకింగ్లను మూయువాడొకడు మీలో ఉండినెడల మేలు. మీ యందు నాకు ఇష్టము లేదు. మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. తూర్పు దిశ మొదలుకొని పడమటి దిశ వరకు అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. సకల స్థలములలో ధూపమును పవిత్రమైన అర్పణయు అర్పింపబడును. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే యెహోవా భోజనపు వల్ల అపవిత్రమనియు దాని మీద ఉంచి ఉన్న భోజనము నీచమనియు మీరు చెప్పుచు దానిని దూషింతురు. అయ్యో ఎంత ప్రయాసమని చెప్పి ఆ బల్లను తృణీకరించుచున్నారని ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. మరియు దోచబడిన దానిని కుంటి దానిని తెగులు దానిని మీరు తెచ్చుచున్నారు. ఈలాగుననే మీరు నైవేద్యములు చేయుచున్నారు. మీ చేత నేనెట్టి దానిని అంగీకరించునా అని యెహోవా అడుగుచున్నాడు. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను. అన్ని జనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించి వంచకుడు శాపగ్రస్తుడు. యేసు పరిశుద్ధ వాక్యం గురించి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వెనికిడిలో దీవించును గాక. ఈ సమయంలో మన పిల్లలు, మన బిడ్డలు నీలిమ పాల్ అండ్ ఆరన్ సింప్సన్ మరొక ప్రత్యేకమైనటువంటి పాట మా అవకాశం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. సంతోషం నవ్వు కనపడుతుంది వాళ్ళ నోట్లో. ఇన్వైట్ నీలిమ అండ్ ఆరన్ టు ప్రెజెంట్ దిస్. Praise the Lord all. Praise the Lord all of you. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము. ఎన్ని తరములకైనా ఘనపరచదగినది క్రీస్తు నామము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు జయం జయము. యేసు నామము జయం జయము. సాతాను శక్తులు జయం జయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. పాపముల నుండి విడిపించును యేసుని నామము. పాపముల నుండి విడిపించును యేసుని నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును క్రీస్తు నామము. నిత్య నరకాగ్నిలో నుండి తప్పించును
విడిపించును క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. థ్యాంక్ యూ. అన్ని నామముల కన్నా పైనామము, వ్యాధి బాధల నుంచి మనకు విడుదలనిచ్చేది, స్వస్థతనిచ్చేది యేసు నామము అంటూ మన బిడ్డలు చక్కగా దేవుడు వారికి ఇచ్చినటువంటి తలాంతులతో దేవుణ్ణి మహిమపరిచారు. వారిని అభినందిస్తూ చెప్పగలుగుతున్నాం. దేవుని వాక్యాన్ని వినటానికి మనలను మనము సిద్ధం చేసుకుందాం. ఇదేనో విజ్ఞాపన ప్రార్థనలో మనం విన్నట్లుగా 5వ నెల ముగిసిపోయి 6వ నెలలోనికి ప్రవేశించడానికి దేవుడు మనకు కృపను అనుగ్రహించిన అప్పుడే ఈ 6వ నెలలోనికి వచ్చి కూడా 7 రోజులు అయిపోవస్తా ఉంది. దేవుడు తన బలిష్టమైనటువంటి రెక్కల చేత మనలను సజీవులుగా ఉంచి ఈ భయంకరమైనటువంటి వైరస్ లో నుండి మనలను కాపాడుతూ సంరక్షిస్తున్న రీతిని బట్టి దేవునికి మనము కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. ఆదివారపు ఆరాధన ఇన్ని నెలల నుండి మనకు లేదు కాబట్టి ఈ సర్వీస్ ని మనం ఎలాగున ఆర్గనైజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేశాం. నిజానికి లాక్డౌన్ స్టార్ట్ అయిన వెంటనే మనం అలర్ట్ అయ్యిండుంటే ఇంకొంచెం ఒక 4 to 6 వీక్స్ అడిషనల్ గా ఇలాంటి ఆరాధన జరిగించుకొని ఉండేవాళ్ళం. కానీ మరి వచ్చే ఆదివారం నుంచి మన చర్చెస్ ఓపెన్ అవుతున్నాయి. గవర్నమెంట్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని బేస్ చేసుకొని, కనుక కాపరిగా నాకున్నటువంటి రెస్పాన్సిబిలిటీ, బాధ్యత ఏమంటే ప్యారలల్ గా చర్చ్ సర్వీస్ ని రన్ చేయడం అనేది భావ్యము కాదు. కాకపోతే నా మనసులో ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే we will continue like this, probably to have Bible study. దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోవడం కంటిన్యూ చేద్దాం, బట్ నాట్ ఇన్ ఏ ఫార్మల్ వే యాజ్ we have been doing. పిల్లలు పాటలు పాడతారు, కొన్ని పాటలు పాడుకుందాం, వాక్యం చదువుకుందాం, దేవుని వాక్యాన్ని వినటానికి సిద్ధం చేసుకుందాం. బట్ అఫీషియల్ గా సండే సర్వీస్ అనేది ఇంతకు ముందు జరిగించుకున్నట్లుగా ప్రాబబ్లీ కమ్యూనియన్ సర్వీస్ అట్లాంటివి చేయటము అంత భావ్యము కాదని నేను భావిస్తూ ఉన్నాను. రానైనటువంటి దినాలలో నా ఆశ ఏంటంటే ఈరోజు నేను ప్రత్యేకంగా మనవి చేసినట్లుగా చిన్న పిల్లలు, మన పిల్లలు, యంగ్ చిల్డ్రన్, వారు దేవుని వాక్యాన్ని చదవాలి, వారు డౌట్స్ తో రావాలి. సో ఈ నెక్స్ట్ బైబిల్ స్టడీస్ ని ఒకవేళ మనం స్టార్ట్ చేస్తే అవి వన్ సైడెడ్ గా కాకుండా విల్ హ్యావ్ ఇంటరాక్షన్ సెషన్స్. నేను మాట్లాడుతూ ఉంటాను, లేదా ఎవరైనా దేవుని వాక్యాన్ని చెప్తూ ఉంటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే వాటిని క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేసే వేదికగా కమింగ్ సండేస్ ని మీరు యూటిలైజ్ చేసుకోవాలని నేను ప్రత్యేకంగా మనవి చేస్తున్నాను. 2 వీక్స్ బ్యాక్ పెద్దబాబుతో మాట్లాడాను, రెవరెండ్ సుధీర్తో. ఈరోజు ఏదో చర్చ్ లో కమిట్మెంట్ ఉంది కాబట్టి నేను జాయిన్ అవ్వట్లేదు, బట్ నెక్స్ట్ వీక్ ఐ విల్ టేకప్ అన్నారు. సో లెట్స్ సీ, ఒకవేళ పెద్దబాబు సుధీర్ టేకప్ చేస్తే ఆయన ఆప్షన్ ఆయనకి ఇద్దాము. బట్ నా ఆశ ఏంటంటే ఇందాక నేను మనవి చేసినట్లుగా మనము భావిస్తున్నట్లుగా మన పిల్లలు చిన్నవాళ్ళు కాదు.
They are able to manage things. They are able to do things independently. అవసరమైనప్పుడు మన దగ్గర చిన్నపిల్లల్లాగా వాళ్ళు బిహేవ్ చేస్తారు. వాళ్ళకు అవసరమైనప్పుడు వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు హ్యాండిల్ చేసుకోగలుగుతారు. విచ్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్ ఇన్ ఎవ్రీ ఇండివిజువల్స్ లైఫ్. శ్రీమతి అంకుల్ బేబాంటి ఉన్నారు కాబట్టి నేను తప్పకుండా చెప్పగలను, మేమందరం వాళ్ళ ముందు పిల్లలమే, మనందరం వాళ్ళ ముందు పిల్లలమే. కానీ సమయం వచ్చినప్పుడు దే హ్యావ్ స్టార్టెడ్ యాక్సెప్టింగ్ us as adults, as individuals. చిన్నపిల్లలుగా ఉన్నటువంటి సందర్భాలు దాటిపోయి మనం స్వంతంగా నిర్ణయాలు తీసుకునేటటువంటి స్థాయికి వచ్చినప్పుడు వాళ్ళు మనల్ని అంగీకరించారు. మన యొక్క అభిప్రాయాలని వారు గౌరవిస్తూ ఉన్నారు. వారు మనల్ని కన్సల్ట్ చేసి కొన్ని సందర్భాల్లో డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు. సో కాబట్టి మన పిల్లల యొక్క జీవన విధానంలో, వాళ్ళ యొక్క లైఫ్స్లో ప్రాబబ్లీ మరి నెక్స్ట్ వీక్ నుంచి మనం తీసుకోబోయే బైబిల్ స్టడీస్ కొంతవరకు వారి యొక్క జీవిత విధానాల్లో, వాళ్ళ యొక్క లైఫ్లో క్రొత్త తనాన్ని లేకపోతే దేవుని పట్ల ఇష్టతను తీసుకుని వచ్చేవిగా ఉంటావని నేను భావిస్తున్నాను. నేను మలాకీ గ్రంథాన్ని ఎంచుకోవడానికి గల ముఖ్యమైనటువంటి కారణం నా ఇంట్రడక్షన్లో నేను చెప్పలేదు, కానీ మా మ్యారేజ్కి ప్రసంగం చేసినటువంటి పాస్టర్ గారు మలాకీ గ్రంథంలో నుంచి ఆయన వాక్య ధ్యానాన్ని జ్ఞాపకం చేస్తూ వచ్చారు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయంలో ఉన్నటువంటి భాగాన్ని వారు జ్ఞాపకం చేశారు. 14వ వచనంలో ఉంటది, 2వ అధ్యాయం 14వ వచనంలో. అది ఎందుకు అని మీరు అడగగా, యవన కాలమందు నీవు పెండ్లి చేసుకొని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున యెహోవా సాక్షి ఆయను. అది నీకు తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెండ్లి భార్య కదా. సో ఈ లేఖన భాగంలో నుంచి మీరు పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. 15వ వచనంలో చివరి మాట, యవ్వనమున పెండ్లి చేసుకొనిన మీ భార్యల విషయంలో విశ్వాసఘాతకులుగా ఉండకుడి. భార్యను పరిత్యజించుట నాకు అసహ్యమైన క్రియ. సో ఈ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేసుకొని పాస్టర్ గారు వాక్యం చెప్పినప్పుడు చాలా మంది ఏంటి ఒక శుభకార్యానికి పిలిచి మంచి మాటలు చెప్పమంటే ఈ విడాకుల గురించి లేకపోతే పరిత్యాగ పత్రికల గురించి మాట్లాడుతూ ఉన్నారేమిటి అని మాట్లాడుతూ వచ్చారు. నాకైతే అట్లాగేం అనిపించలేదు, ఎందుకంటే దేవుని వాక్యము చెప్తున్నటువంటి అంశము అది. దేవుని వాక్యములో నుండి వారు ఎంచుకొని చెప్పినటువంటి మాట. అంటే ట్రెడిషనల్ గా మనం వినేటటువంటి మాటల్నే మనం వింటూ ఉంటాము. ప్రాబబ్లీ ఆయన క్రొత్తదనాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేశారేమో ఆ దినాలలో, నాకైతే తెలియదు. వర్షిల్ మన కుటుంబాలలో, కుటుంబ వ్యవస్థ, మన ఫ్యామిలీస్ లో, మన కజిన్స్ లో కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాధాన్యత, కుటుంబ వ్యవస్థ యొక్క ప్రాముఖ్యత మనము తెలుసుకోవాల్సినటువంటి వారముగా ఈ భాగాలను సందర్భాలు వచ్చినప్పుడు ధ్యానం చేసుకోవాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ 2-3 వీక్స్ లో నేను బైబిల్ ఇంట్రడక్షన్ ని మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఆదికాండం నుండి ప్రాముఖ్యంగా మలాకీ గ్రంథాన్ని ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన అంశం ఏమిటంటే అది పోస్ట్ ఎగ్జైలిక్ లిటరేచర్. ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళి చెరలో నుండి విడిపించబడిన తరువాత తిరిగి వారు యెరూషలేమునకు తిరిగి వచ్చి అక్కడ శిథిలమైపోయినటువంటి మందిరాన్ని, పడిపోయినటువంటి గోడలను, యెరూషలేము పట్టణాన్ని తిరిగి పునర్నిర్మించుకున్నటువంటి సంఘటన తదుపరి మలాకీ గ్రంథము రాయబడింది. హిస్టారికల్ గా నేను మీకు జ్ఞాపకం చేశాను ఏమనంటే హగ్గయి, జకరియా, మలాకీ ఈ 3 గ్రంథాలు ఇశ్రాయేలీలు చెరలో నుంచి తిరిగి వచ్చిన తర్వాత వ్రాయబడినటువంటి గ్రంథాలు. దీనితో పాటుగా
ఎజ్రా నెహెమియా గ్రంథాలు కూడా దీనికి సమానమైనటువంటి కాలంలో కాంటెంపరీగా రాయబడినటువంటి గ్రంథాలు. సో ప్రవక్తల యొక్క ప్రవచనాలను మీరు ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఈ చిన్న ప్రవక్తలను మీరు చదువుతూ ఉంటే దీని యొక్క హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ గురించి మనం ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎజ్రా నెహెమియా గ్రంథాలను రిఫర్ చేయవలసినటువంటి అవసరం ఉంటుంది. సో ఫర్ ఎ బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద బుక్ ఆఫ్ మలాకై, you need to have a comprehensive understanding of all these 5 books. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు చదవటానికి ప్రయత్నం చేయండి, మీకు వివరముగా అర్థమవుతుంది. నేను ఇందాక క్యాలిక్యులేట్ చేశాను, ఎన్ని అధ్యాయాలు ఉన్నాయి తెలుసా? నేను చెప్పినటువంటి 5 గ్రంథాలలో 43 అధ్యాయాలు ఉన్నాయి. ఆల్ టుగెదర్ 43 చాప్టర్స్ ఉన్నాయి. ఎజ్రా నెహెమియా ఒక నవల్ లాగా మనం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఎజ్రా నెహెమియాల్లో 23 చాప్టర్స్ ఉన్నాయి. మిగిలినటువంటి 3 ప్రవక్తల గ్రంథాల్లో 20 చాప్టర్స్ ఉన్నాయి. సో ఇంట్రెస్టింగ్ గా ఒకవేళ ఈ బైబిల్ని అవగాహన చేసుకోవాలని అనుకుంటే తప్పకుండా ఆ రీతిగా చదవటానికి ప్రయత్నం చేస్తే, మరి పిల్లలు లేకపోతే పెద్దవాళ్ళు ఎవరైనా సరే బైబిల్ ఎన్నిసార్లు చదివినా మనకి క్రొత్తగానే ఉంటది, అవగాహన చేసుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. హిస్టరీని మనము జ్ఞాపకం చేసుకుంటే క్రీస్తు పూర్వం 586వ సంవత్సరం చెప్పాను నేను ఆల్రెడీ ఒకసారి. 586 BCలో ఇశ్రాయేలీలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. బబులోను చెరలోనికి వెళ్ళిన తరువాత వారిని మాదీయులు, పారసీక దేశమునకు సంబంధించినటువంటి వారిని ఓడించి ఆ సామ్రాజ్యం అంతటిని తమ స్వాధీనంలోనికి తీసుకుని వచ్చారు. మీరు దానియేలు గ్రంథాన్ని చదివితే కూడా మీకు అర్థమవుతుంది. దానియేలు యొక్క ప్రత్యేకత ఏమిటంటే 5 రాజుల క్రింద పనిచేశాడు ఆయన, 5 భిన్నమైనటువంటి రాజుల క్రింద. సో మీకు ఎజ్రా నెహెమియాలను చదువుతూ ఉన్నప్పుడు అర్థమయ్యే అంశం ఏమిటంటే 539వ సంవత్సరంలో పారసీక దేశమునకు సంబంధించినటువంటి రాజు కోరెష్, యెషయా గ్రంథంలో కూడా మనకు కనపడుతుంది కోరెష్ను గురించినటువంటి పేరు, కోరెష్ను గురించినటువంటి ప్రస్తావన. సైరస్ ద గ్రేట్ అంటాం. ఆయన ఒక రాజశాసనాన్ని ఏర్పాటు చేశాడు, ఒక కాన్స్టిట్యూషన్ ని తీసుకొని వచ్చాడు, ఒక లెజిస్లేషన్ ని తీసుకొని వచ్చాడు. ఏమనంటే ఇశ్రాయేలీలందరూ మీరు ఎక్కడి నుండి అయితే చెరపట్టబడి ఇక్కడికి వచ్చారో, ఎక్కడి నుంచి మీరు డిస్ప్లేస్ అయిపోయారో అక్కడకు మీరు మరలా తిరిగి వెళ్ళిపోవచ్చు. యూ కెన్ గో బ్యాక్ టు జెరూసలేం. యూ కెన్ గో బ్యాక్ అండ్ బిల్డ్ యువర్ టెంపుల్ అండ్ బిల్డ్ యువర్ సిటీ అండ్ లివ్ దేర్ హ్యాపీలీ. సో ఎప్పుడైతే ఈ రాజశాసనమును ఆయన తీసుకొని వచ్చారో, జెరుబ్బాబెలు నాయకత్వంలో, జెరుబ్బాబెలు గూర్చినటువంటి ఆ పేరు ప్రస్తావన హగ్గయి గ్రంథంలో, అదే రీతిగా ఎజ్రా గ్రంథంలో మనకు కనపడుతుంది. జెరుబ్బాబెలు యొక్క నాయకత్వంలో ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఇశ్రాయేలు ప్రజలు చెరలో నుండి తిరిగి యెరూషలేముకు వచ్చేసారు. ఫస్ట్ గ్రూప్ ఆఫ్ పీపుల్, ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ పీపుల్ రిటర్న్ అయిపోయారు. సెకండ్ బ్యాచ్ ఆఫ్ పీపుల్ ఎజ్రా యొక్క నాయకత్వంలో అరౌండ్ 5,000 పీపుల్, జెరుబ్బాబెల్ నాయకత్వంలో అరౌండ్ 50,000. తర్వాత నెహెమ్యా యొక్క నాయకత్వంలో కొన్ని వందల మంది యెరూషలేముకు తిరిగి వచ్చారు. యెరూషలేముకు తిరిగి వచ్చి మందిరాన్ని నిర్మించుకున్నారు. స్టోరీని కట్ షార్ట్ చేస్తే డీటెయిల్డ్ గా మనం వెళ్ళవచ్చు, కానీ వెనుకకు వచ్చి మందిరాన్ని నిర్మించుకున్నారు. నిర్మించుకున్న తర్వాత మరలా వాళ్ళ లోకంలో పడిపోయారు. దేవునికి దూరం అయిపోయేటటువంటి పరిస్థితిలోనికి వాళ్ళు వెళ్ళిపోయినట్లుగా మనం చూడగలం. అదే మనం మలాకీ గ్రంథము మనం చదువుకున్నటువంటి ఆ భాగాలలో 6వ వచనం నుండి 14వ వచనం వరకు ఉన్నటువంటి ఆ లేఖన భాగంలో ప్రవక్త తెలియచేస్తూ ఉన్నాడు,
ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ గా దేవుడే తెలియజేస్తున్నాడు. మలాకీ గ్రంథం అంతటిని చదివితే మీకు అర్థమవుతుంది. అట్లీస్ట్ 47 verses are directly spoken by God. అవుట్ ఆఫ్ 55 verses, మలాకీ గ్రంథంలో 55 వచనాలు ఉంటే అందులో కనీసం 47 వచనాలు దేవుడే మాట్లాడుతూ వచ్చారు. అంటే తన ప్రజలైనటువంటి వారి పట్ల ఆయనకున్నటువంటి శ్రద్ధ చాలా అపారమైనటువంటిది అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. 6వ వచనంలో ఏమని ఉంటదంటే, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానిని గణపరచును కదా. మరి నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమైపోయింది? అక్కడ రెటరికల్ గా, ప్రొవర్బియల్ గా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏమనంటే, కుమారుడు తన తండ్రిని గౌరవించటం అనేది సాధారణంగా జరిగేటటువంటి విషయం. అట్లాగే దాసుడు తమ యజమానిని ఘనపరచడం అనేది కూడా సాధారణంగా జరిగే విషయం. కానీ ప్రత్యేకముగా నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకొని నా బిడలుగా నేను మీతో నిబంధన చేసుకుని మీకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చి, మీరు మాట విననప్పుడు చెరలోనికి వెళ్ళినప్పటికీ మరలా తిరిగి నేను వెనుకకు తీసుకొని వచ్చినప్పటికీ ఎందుకు మీరు నన్ను గౌరవించటం లేదు? వై యు ఆర్ నాట్ ఆనరింగ్ మీ? వై యు ఆర్ నాట్ రెస్పెక్టింగ్ మీ? నాకు ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని, నాకు చెందవలసినటువంటి ఘనతను నాకు మీరు ఎందుకు ఇవ్వటం లేదు అని దేవుడు వారిని ప్రశ్నిస్తా ఉన్నాడు. సో అట్లా ప్రశ్నిస్తూ 11వ వచనంలో 14వ వచనంలో మీరు నన్ను గణపరచట్లేదు కాబట్టి మీ దగ్గర నుంచి నేను నా సన్నిధిని తీసివేసి అన్యజనులకు ఇస్తూ ఉన్నాను. బికాస్ యు హ్యావ్ నాట్ ఆనర్డ్ మీ, బికాస్ యు హ్యావ్ నాట్ రెస్పెక్టెడ్ మీ, మీ దగ్గర నుంచి మీకు ఇవ్వవలసినటువంటి ఆ ప్రత్యేక స్థానాన్ని తీసివేసి అన్యజనులకు అప్పగిస్తూ ఉన్నాను. ఇంచుమించుగా ఆ రెండు మాటలు ఒకే రీతిగా ఉంటాయి. చూడండి, 11వ వచనము సెకండ్ పార్ట్ లో ఉంటది. అన్యజనులు అనేది 4th లైన్ లో ఉంటది. అన్యజనులలో నా నామము ఘనముగా ఎంచబడును. 14వ వచనంలో కూడా అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడును. నేను మిమ్మల్ని ప్రత్యేకించుకున్నాను, నేను మిమ్మల్ని నా నిబంధన జనులుగా చేసుకున్నాను. కానీ మీరైతే మీకు నచ్చినట్లుగా నన్ను ట్రీట్ చేయడం ప్రారంభించారు. ఎట్లాంటిదా మీరు ఇచ్చేటటువంటి అర్పణ? మీరు ఇచ్చేటటువంటి అర్పణ ఎలాంటిది? మనం చదువుకున్నటువంటి ఆ భాగంలో చూస్తే 8వ వచనాన్ని చూస్తే, గ్రుడ్డిదానిని తీసుకొని మీరు బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? కుంటిదానినైనను రోగము గలదానినైనను అర్పించిన ఎడల అది దోషము కాదా? అంటే దేవునికి అర్పించవలసినటువంటి అర్పణల విషయంలో ఇశ్రాయేలీలు వాళ్ళకు అనుకూలమైనటువంటి రిలాక్సేషన్స్ చేసుకోవడం ప్రారంభించారన్న. వారికి అనుకూలమైనటువంటి రీతిగా దేవునికి ఇవ్వవలసినటువంటి విధానంలో కాకుండా కలుషితమైనటువంటి అర్పణలు, లేకపోతే లోపము కలిగినటువంటి వాటిని దేవునికి అర్పించటము ప్రారంభిస్తే అది దేవునికి చాలా కష్టమైపోయింది. నిర్దోషమైన జంతువుని తీసుకురావాలి. నేను రెఫరెన్సెస్ అని చెప్పట్లేదు, నిర్గమకాండంలో ఉంటది. కళంకము లేని జంతువు తీసుకురావాలి, దోషము లేని వాటిని తీసుకొని రావాలి. దానికి బదులుగా లోపం ఉన్నటువంటి వాటిని తీసుకొని వస్తూ ఉన్నారన్నమాట. దేవునికి ఎందుకు కోపం వచ్చిందంటే, గురుడి దానిని, కుంటి దానిని, రోగము కలిగినటువంటి దానిని. దేవునికి ఎంత కోపం వచ్చిందంటే 10వ వచనంలో చూస్తే మీకు అర్థమవుతుంది. మీలో ఒకడు నా బలిపీఠము మీద నిరర్ధకముగా అగ్ని రాజబెట్టకుండునట్లు నా మందిరపు వాకిండ్లను మూయువాడు ఒకడు మీలో ఉండిన ఎడల మేలు అంటున్నాడు. మీరు నాకు ఇస్తున్నటువంటి అర్పణ నేను ఎంతగా అసహ్యించుకుంటున్నానంటే, అసలు మీరు నా చర్చికి రాకపోయినా పర్లేదు, మీరు టెంపుల్కి రాకపోయినా పర్లేదు,
ఎవరన్నా వచ్చి తలుపులు మూసేస్తే బాగుంటదేమో, మీ చేత నేను నైవేద్యమును అంగీకరింపను, మీరిచ్చేటటువంటి నైవేద్యము గాని మీరిచ్చేటటువంటి అర్పణ గాని నాకు అవసరం లేదని ఇశ్రాయేలీలకు దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ, ఇశ్రాయేలీలకు దేవుడు స్పష్టంగా చెప్తా అన్నాడు. సో మీరు నాకు ఇవ్వవలసినటువంటి ఘనత ఇవ్వటం లేదు కాబట్టి ఐఎమ్ రిమూవింగ్ మై ప్రెజెన్స్ ఫ్రమ్ యూ, ఈ మధ్య నుంచి నా ఉనికిని తీసివేసి నేను అన్యజనుల దగ్గరికి వెళ్ళిపోతున్నాను. సో మన జీవితాలలో ఈ ఆలోచనను ఒకవేళ తలంచుకున్నట్లయితే, మనకు దీనిని అన్వయించుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే, మన ఫ్యామిలీస్ గురించి మనం ఆలోచిస్తే, మన కుటుంబాల యొక్క హెరిటేజ్ గురించి మనం ఆలోచన చేస్తే, కర్రె కుటుంబాలు, ముత్యాల కుటుంబాలు, వెరుగుమళ్ళ కుటుంబాలు, వారి యొక్క లెగసీ గురించి మనం ఆలోచన చేస్తే, ఆర్ ఈవెన్ గడ్డం ఫ్యామిలీస్, డొల్లా ఫ్యామిలీస్, వీళ్ళు చాలా లెగసీ ఉన్నటువంటి ఫ్యామిలీస్. దే హ్యావ్ క్రెడిబిలిటీ. వాళ్ళ ఇనీషియల్ స్టేజెస్ లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకత, వాళ్ళు ఎంతో సమర్పణ కలిగినటువంటి వాళ్ళుగా వాళ్ళు పరిచర్య చేస్తూ వచ్చారు. ఎంఎల్ మోజెస్ గారి గురించి నేను హిస్టరీలో చదువుతా ఉంటాను. కలెక్టర్లు ఆయన దగ్గరికి వచ్చి సలహాలు అడుగుతూ ఉండేవారట, ఒక అభిషక్త గురువు దగ్గరకు, ఎంఎల్ మోజెస్ గారి దగ్గరకు. థామస్ గాబ్రియల్ గారు ప్రభుత్వ ఉద్యోగిగా పరిచర్య చేస్తూ, ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ ఇంకొక ప్రక్క దేవుని యొక్క సేవను చేసినటువంటి సందర్భాలు. ఈవెన్ మన యొక్క కళ్ళతో మనం చూసినటువంటి సంఘటనలు మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభుదాస్ గారు కానీ, గుల్లెమ్మ గారు కానీ, అమ్మమ్మ తాతగారులు, వాళ్ళు ఒక ప్రక్క ఉద్యోగాలు చేసుకుంటా దేవునికి వారు చేసినటువంటి యథార్థమైనటువంటి నిస్వార్థమైనటువంటి సేవలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, వాళ్ళు చేసినటువంటి దానిలో కొంచెము కూడా మనం చేయలేకపోతూ ఉన్నామేమో, దేవునికి ఇష్టం లేనటువంటి రీతిగా మనం బిహేవ్ చేస్తున్నామేమో. దేవుడు మనతో ఒకవేళ సూటిగా మాట్లాడుతున్నారా? ఈ పితరులు చేసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి క్రమములో మీరు ఉండట్లేదు కాబట్టి నేను మీ ముందు నా తలుపులు వేసేయాలనుకుంటూ ఉన్నాను అని దేవుడు ఏమన్నా మనల్ని హెచ్చరిస్తా ఉన్నాడా? మన జీవితాలను మనము పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇశ్రాయేలీలు అలాగా లోపము కలిగినటువంటి వాటిని తీసుకొని రావటం వల్ల దేవునికి ఎంత కష్టం కలిగిందంటే, మీ అర్పణ అక్కర్లేదు, మీరు కూడా నాకు అక్కర్లేదు. He was rejecting both the offering and the offerer. అర్పణను రిజెక్ట్ చేస్తున్నాడు, అర్పణ ఇచ్చేటటువంటి వ్యక్తిని కూడా రిజెక్ట్ చేస్తున్నాడు. దేవునికి అర్పణలు కాదు ప్రాముఖ్యమైనటువంటిది. అక్కడ దేవుడు తెలియజేస్తున్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సందేశం ఏమిటంటే, మీరు ఇచ్చేటటువంటి అర్పణ ఇట్ ఈస్ గోయింగ్ టు రిజెంబుల్ సంథింగ్. అది ఇంకొక దాని యొక్క ప్రాముఖ్యమైన రిజెంబ్లెన్స్. అదేమిటంటే, నేను నా ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మీ కొరకు అర్పణగా పంపిస్తూ ఉన్నాను. సో మీరు ఇచ్చేటటువంటి అర్పణ శ్రేష్టమైనదిగా ఉండాలి అని దేవుడు ఆశించడానికి గల ప్రాముఖ్యమైనటువంటి కారణం అదే. కొరింథీ సంఘానికి పౌలు రాస్తున్నటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయము 15వ వచనాన్ని మీకు చూస్తే మీకు అర్థమవుతుంది. కొరింథీ పత్రిక 2వ పత్రిక 9వ అధ్యాయము, అక్కడ గివింగ్ కి సంబంధించినటువంటి మాటలు. సాధారణంగా హార్వెస్ట్ ఫెస్టివల్ కి ఈ ప్యాసేజెస్ మనం వింటూ ఉంటాం. సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారం ఇయ్యవలను. దాన్ని నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ చివరి వచనం చూస్తే 15th verse, 2 Corinthians chapter 9 verse 15, చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి, చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము అనేటటువంటి మాట. చెప్పశక్యము కాని ఆయన వరమును గూర్చి. ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంటది. ఏమనంటే, indescribable gift, thanks be to God.
for his unspeakable gift. Thanks be to God for his indescribable gift. వర్ణింప శక్యము కాని, చెప్పశక్యము కాని, మాటలలో వ్యక్తము చేయలేని గిఫ్ట్ దేవుడు మనకి ఇచ్చారు. అది ఏమిటి అంటే తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తును మన కొరకు బలి అర్పణగా, పాత నిబంధనలో మనం చూసేటటువంటి ఆ బలి అర్పణలన్నిటి యొక్క నెరవేర్పుగా యేసు ప్రభు వారు ఒకటేసారి తనను తాను అర్పణగా అర్పించుకున్నారు, తన తండ్రి యొక్క చిత్తానికి విధేయుడైనటువంటి వ్యక్తిగా. ఈరోజు మనం ఆయన యొక్క బలను సమీపించడానికి సిద్ధపడుతున్నాం. ఆయన శరీర రక్తములలో పాలు పంపులు పొందడానికి సిద్ధపడుతున్నాం. దేవునికి మన యొక్క ఫిజికల్ ఆఫరింగ్స్ అవసరం లేదు, కానీ మనము ఏ ఉద్దేశముతో ఆయనకు మనలను మనము సమర్పించుకుంటున్నాం, ఎట్లాగున ఆయనకు మనలను మనము ఆఫర్ చేసుకుంటున్నాం. ఆయన మనకిచ్చినటువంటి ఇండిస్క్రైబుల్ గిఫ్ట్. జీవాహారమా రమ్ము చిరజీవాన్నమునిచ్చి అనే ఆ పాటలో 2వ చరణంలో ఏమని ఉంటదంటే ఋతద్రాక్షవల్లి అనేటటువంటి మాట ఉంటుంది. ఋతద్రాక్షవల్లి నీ రుధిర పానము చేత అనేటటువంటి మాట. ఋతద్రాక్షవల్లి అంటే కళంకము లేనటువంటి ద్రాక్షవల్లి. ముడత, మత్స, డాగు అలాంటిదేది కూడా యేసు రక్తములో లేదు. పవిత్రమైనటువంటి రక్తము. ఋతద్రాక్షవల్లి నీ రుధిర పానము చేత రుచించు నా బ్రతుకు అనేటటువంటి, నా బ్రతుకులో మరలా జీవితం మరలా చిగురించాలి అంటే, నా బ్రతుకులో మరలా కొత్తదనము రావాలి అని అంటే, పాపము లేనటువంటి నీ శరీరంలో, నీ రక్తములో పాలు పంపులు పొందటమే. జీవాహారమా రమ్ము చిరజీవాన్నమునిచ్చి జీవిత క్షుధ తీర్చుము. నిరంతరము శాశ్వతమైనటువంటి మరణము లేనటువంటి ఆయనతో కలిసి సహజీవనము చేసేటటువంటి ఆ చిర అన్నాన్ని, జీవాన్నము, చిరజీవ అన్నము, ఇటర్నల్ లివింగ్ బ్రెడ్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాల్ని పరిశీలన చేసుకుంటూ దేవుని యొక్క వాక్యపు వెలుగులో ఈ మాటలను జ్ఞాపకం చేసుకుంటూ మనము దేవునికి విరిగి నలిగినటువంటి మన హృదయాలను సమర్పించకపోతే he will withdraw his presence from us. దేవుడు తన యొక్క సన్నిధిని, తన యొక్క వెలుగును మన మధ్య నుంచి తీసివేస్తారు. అన్యులకు, ఇశ్రాయేలీల దగ్గర నుండి తీసివేసి అన్యులకు, లేకపోతే మన పితరులకు ఇచ్చినట్లుగా మన దగ్గర నుండి తీసివేసి క్రొత్తగా వచ్చేటటువంటి అన్యులకు ఆయన తన యొక్క సన్నిధిని, ఆయన యొక్క తన యొక్క ఉనికిని అందిస్తారేమో. సమయం ఉన్నప్పుడే మనలను మనము పరిశీలన చేసుకోవాలి. 3వ అధ్యాయము 7వ వచనంలో ఉంటది ఒక మాట. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనంలో ఏముంటదంటే, అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తా ఉన్నాడు. నా తట్టు తిరిగితే నేను మీ తట్టు తిరుగుతాను. సో when there is still opportunity, when there is still time, let us turn ourselves towards God so that he will turn towards us. ఆయన మన వైపు తిరగడానికి ఇష్టంగా ఉన్నారు. కుటుంబాలుగా, వ్యక్తులుగా మనం ఆయన వైపు తిరగడానికి సిద్ధపడదాం. ఆ సిద్ధపాటులో పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను అనుగ్రహించి సహాయం చేసి నడిపించును గాక. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. కొద్ది నిమిషాలు మనము తల వంచుకొని కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో గ్రేస్ చక్రవర్తి గారు ఉన్నారు. వారు ప్రార్థన చేయాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. వినిన వర్తమానము మన యొక్క మనస్సులలో ఫలించులాగున ప్రార్థన చేసుకున్నాం. దయగల ప్రభా, కృపల తండ్రి, మరొకసారి ప్రభా ఈ సన్నిధికి మమ్మల్ని తోడుకొని వచ్చిన విధానం బట్టి నీకే వందనాలు ప్రభా. లెక్కలేని స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా.
కుటుంబాలుగా ప్రభా మేము ఈ కొద్ది సమయంలో ప్రభా నేను స్తుతించి నేను ఆరాధించి ప్రభా నేను కనపరచుటకు మీరు ఇచ్చిన మహాకృపను బట్టి నీకు వందనాలు ప్రభా. వెతబడిన వాక్యం ప్రభా మాలో నూరంతలుగా ఫలింపు చేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా. మమ్మల్ని మేము ఆత్మ పరిశీలన చేసుకుని గట్టుకు కృప దయచేయండి ప్రభా. మమ్మల్ని మేము ప్రభా అనేక మందికి మాదిరికరంగా ఉపయోగకరంగా దీవెనకరంగా ఉండేలాగా కృప దయచేయమని నేను వేడుకుంటున్నాను ప్రభా. ఇప్పుడు మేము మీ బల్ల దగ్గర సిద్ధపడుతూ ఉండగా ప్రభా మీ కృప సంరక్షణ మాకు దయచేయమని ప్రభా. ప్రతి ఒక్కరిని దీవించి కాపాడమని ఈ దిన దేవులు నిండుగా మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం నడుచున్నాం మా తండ్రి. ఆమేన్. 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 ప్రార్థించినటువంటి గ్రేస్ గారికి ప్రత్యేక వందనాలు. ఈ సమయంలో ప్రభువు బలను సమీపించడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. యథార్థముగా దేవుని సన్నిధికి రావటానికి మనల్ని మనము ఆయన సన్నిధిలో సమర్పించుకుందాం. ఈ ఆరాధన కోసం సిద్ధపాటు కీర్తనగా క్రిస్ అండ్ క్రియోలు ఒక పాట పాడాలని వారిని ఆహ్వానిస్తున్నాం. దేవుడు మరణాన్ని జయించి మన రక్షణ కొరకు తన గాయపడిన హస్తాలతో మనకు జీవాన్ని ఇచ్చి తన విమోచన కలిగిన రక్తమును మనతో మన పాపాల కోసము మనకి ఇచ్చాడు అని దాని గురించి మేము పాడబోతున్నాం. Surely as the dawn awaits, your love for me will never fade. Relentless love pursued my soul, to condemnation lost its hold. You took my sin, the just for the unjust. You made me yours through your redeeming blood. No other words can qualify. You paid in full salvation's price. I'm given life by nail-scarred hands to worship you with all I am. Took my sins, the just for the unjust. You made me yours through your redeeming blood. Conquered death, reversing every curse. You broke the chains, you tore the veil. Glorious King, the name above all names. You paid in full, you rose to reign. You paid in full, you rose to reign. Everything gonna come lost in the light of the cross. Every sin man made you pay with the stripes that you bore. You were all I need. You were all I need. Everything gonna come lost in the light of the cross. Every day man made you pay with the stripes that you bore. You were all I need. You were all I need. ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. సో ఆయన శిలువ మీద మన కోసం చేసిన యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వీడలు పాడినటువంటి పాటను బట్టి వారికి ప్రత్యేక వందనాలు. మనల్ని మనం సిద్ధం చేసుకోవడానికి ఈ సమయంలో ఆంటీ మిస్సెస్ సుగుణ ఆర్థర్ ఆంటీ ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాను. ప్రభు బలను సమీపించడానికి మనము యోగ్యులుగా ఆ బలలో సమీపించడానికి పాత్రలో చేయవేయటానికి దేవుడు మనకు యోగ్యతను అనుగ్రహించాలని ఆంటీని ప్రార్థన చేయాలని మనవి చేస్తున్నాం.
కుటుంబాలను వారంలో కూడా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కొరింథీ పత్రిక 11వ అధ్యాయము. కొరింథీ సంఘానికి పౌలు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23, 24 వచనాలు నేను చదివి వినిపిస్తాను. మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 23, 24 వచనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకే దీనిని చేయుడి అని చెప్పాను. దేవుడు చేసినటువంటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏమిటంటే కృతజ్ఞత చెల్లించటం అనేది. సో ప్రభు బలను సమీపించే ప్రతి సమయంలో, ప్రతి సందర్భంలో ఇందాక నేను జ్ఞాపకం చేసినట్లుగా చెప్పశక్యము కాని దేవుడు అనుగ్రహించినటువంటి వరాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా మన హృదయము కృతజ్ఞతతో నిండి ఉండాలి. ఆయన శరీరంలో, రక్తంలో పాలు పంపులు పొందిన ప్రతిసారి we need to be very grateful for what God has done through his son Jesus Christ. యేసుక్రీస్తు శరీర రక్తములను మన కొరకు చిందించి నలుగగొట్టబడిన సందర్భము ద్వారా కనుక ప్రతిసారి ఆయన బలను సమీపించినప్పుడు కృతజ్ఞత కలిగిన వారముగా, ఆయన రక్తములో ఉన్నటువంటి బలం, ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తి, చీకటి అంధకార శక్తులు వణికిపోతా ఉంటాయి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కృతజ్ఞతాపూర్వకంగా ఆయన బలను మనము సమీపిద్దాం. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని విరిచి తన శిష్యులకిచ్చి, ఇది మీ కొరకై విరువబడిన నా శరీరము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయుడి అని చెప్పాను. సో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు జ్ఞాపకం చేసినట్లుగా ఈ రొట్టెను మనందరం కలిసి కుటుంబముగా పూజిద్దాం. ఆ రీతిగానే ఆ పాత్రలోనిది మనందరం కలిసి పానం చేద్దాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను జ్ఞాపకం చేసుకుంటూ ధ్యానపూర్వకంగా అపోస్తలుల విశ్వాస ప్రమాణాన్ని ఈ సమయంలో చెప్పుకుందాం. అనంతరం ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో అపోస్తలుల విశ్వాస ప్రమాణం రెవరెండ్ అమూల్య మనకి చదివి వినిపిస్తారు. వారి వెనకాల మేమందరం చెప్తాం. భూమి ఆకాశములను సృజించిన సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను.
నేను నమ్ముచున్నాను. ఆయన ఏక కుమారుడను ఆయన ఏక కుమారుడును మన ప్రభువునైనా యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన గర్భమున ధరింపబడి కన్య అయిన మరియకు పుట్టి పొంతి పిలాతు అధికారము క్రిందన శ్రమపడి సిలువ వేయబడి చనిపోయి సమాధి చేయబడిననియు అదృశ్య లోకములోనికి దిగిననియు చనిపోయిన వారిలో నుండి మూడవ దినమున లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రియగు దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు అక్కడ నుండి వచ్చుననియు నమ్ముచున్నాను. పరిశుద్ధాత్మను నమ్ముచున్నాను. పరిశుద్ధ క్రైస్తవ సంఘముగు పరిశుద్ధుల సహవాసమును పాప క్షమాపణయును శరీర పునరుద్ధానమును నిత్య జీవమును ఉన్నవని నమ్ముచున్నాను. ఆమేన్. ఆమేన్. మనం చెప్పినటువంటి ఈ విశ్వాస ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన కోసం మరణించి ఆయన సిలువ వేయబడ్డారనే సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ముగింపు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి యోగ్యతను బట్టి ఆయన బలలో, ఆయన రక్తములో, ఆయన శరీరంలో పాలు పంపులు పొందటానికి, దేవుని వాక్యాన్ని వినటానికి మనకు దేవుడు అనుగ్రహించిన అవకాశం, దేవుడు అనుగ్రహించిన కాపుదలను జ్ఞాపకం చేసుకుంటూ మిసెస్ విజయ పాల్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. అత్యంత ప్రేమ కనికరం కలిగిన మా గొప్ప దేవ, కృప కలిగిన మా తండ్రి, సర్వోన్నతుడమైన మా దేవ, సర్వశక్తిమంతుడమైన తండ్రి, ఇంకే లెక్కలేని వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొనిచున్నామయ్యా. ప్రభువా, ఎంతో మందికి లేని ధన్యతను, భాగ్యమును ప్రభువా నాకు అనుగ్రహించి ప్రభువా, ఈ నెలలో మీ యొక్క రెక్కల మాటను మమ్మల్ని భద్రపరిచి మరొక నూతన నెలలో మమ్మల్ని ప్రవేశపెట్టి ప్రభా, మొదటి ఆదివారము నీ పరిశుద్ధ సంఘముగా ప్రభా మా యొక్క నాన్న బంధువులందరితో కలిసి ప్రభా ఈ రీతిగా ప్రభా మిమ్మల్ని ఆరాధించుటకు ప్రభా మా దోషములను, మా పాపములను ఈ వాక్యము చేత కడుగుకొని శుద్ధి చేసుకుని ప్రభా మమ్మల్ని మేము పరిశీలించుకుని పరీక్షించుకుని ప్రభా మీ యొక్క నాయన మా కొరకు మీ కుమారుని ప్రేమగా మీరు అనుగ్రహించిన చెప్పసత్యము కానీ వరమైన మీ కుమారుని ప్రభా మేము జ్ఞాపకము చేసుకుని కృతజ్ఞతలు చెల్లిస్తూ ప్రభా శరీరమును తిని రక్తమును త్రాగుటకు ప్రభా మాకందరకు మీరు అనుగ్రహించిన యోగ్యతను, అర్హతను బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు చెల్లించుచు ఉన్నాము ప్రభువా. నిజముగా ప్రభువా వాక్య దాహముతో ప్రభువా నాయన అర్థములు తెలియక చదువుతూ ఉన్న మాకు ప్రభువా ఈ దైవజనులను ప్రభు మీరు మరుగుపరచి ప్రభువా నాయన ప్రేరేపించి అత్యద్భుత రీతిగా ప్రభు మలాఖీ గ్రంథం యొక్క మర్మములను ప్రభువా నాయన మీరు మా నుండి ఏమి కోరుకొనుచు ఉన్నారో, మేము ఏమి చెయ్యాలని మీరు ఆశిస్తూ ఉన్నారో ప్రభా ప్రతి దానిని ప్రభా మాకు సంపూర్ణముగా నన్ను చక్కగా అర్థమయ్యే రీతిలో ప్రభా మీరు మాకు తెలియచేయచ్చు ఉన్న మీ విధానమును బట్టి మీకు లెక్కలేని వందనములు, స్తోత్రములు చెల్లించుచు ఉన్నాము ప్రభువా. ఈ యొక్క ఆరాధనలో ప్రభా పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి బిడ్డను ప్రభా, చిన్నపిల్లలను, యవలను, వృద్ధులను ప్రభా నా ప్రతి ఒక్కరిని బాలులను సమస్తమును మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రతి బిడ్డ ప్రభా నీ వాక్యమును విని ప్రభా నీ వాక్యము చేత పట్టబడి ప్రభా నిన్ను వీడి మరి ఎక్కడికి వెళ్ళలేని రీతిలో నీతో పట్టుకుని లాగా నీ కృపను చూపించమని మిమ్మల్ని వేడుకొనిచు ఉన్నామయ్యా. మా ప్రార్థనలు మా కుటుంబముల కొరకే కాక, మా బిడ్డల కొరకే కాక, ఇంకా అనేకమైన ఆత్మల కొరకు ప్రభా ప్రార్థించే భారమును మేము కలిగి ఉండే కృపను మాకు దయచేయమని, మరి ముఖ్యంగా మా కుటుంబాలలో ఉన్న మా బిడ్డలను ప్రభా నీ ప్రేమలో నాయన మేము ప్రభా పెంచగలుగుటకు, నీ వాక్యం పట్ల ఆకర్షితులను మేము చేయగలుగునట్లు ప్రభా వారికి మాదిరిగా మమ్మల్ని ఉంచమని మిమ్మల్ని వేడుకుంటూ ఉన్నాము దేవా. మీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి ప్రభా. మీరు కోరుకున్న రీతిలో మేము జీవిస్తూ మా బిడ్డలను జీవింపచేసే కృపను మాకు అందరకు మీరు అనుగ్రహించమని ప్రభా
ఇది మొదలుకొని ప్రభు జీవితాంతం వరకు నీ కృపలో, నీ ప్రేమలో, నీ చిత్తానుసారమైన మార్గములలో మేము ప్రభు నీకు విధేయులమై, కృతజ్ఞులమై, ఎడతెగక ప్రార్థించు కృపను మాకు దయచేయమని ప్రభు మిమ్మల్ని వేడుకొంచి ఉన్న విత్తబడిన వాక్యం మా హృదయములలో 60 100 ఫలించి భాగ్యములు మాకు అనుగ్రహించండి తండ్రి. మరింత ఎక్కువగా మరిన్ని ఎక్కువ నాయన తెలియని మర్మాలను మీ బిడ్డ ద్వారా ప్రభు మేము తెలుసుకొని ప్రభు బలపడుటకు ప్రభు నాయన మీ కృపలు ఎదుగుటకు మాకు భాగ్యాన్ని ఇమ్మని ప్రభు మరలా వారం ప్రభు మేమందరం కలిసి మేము స్తుతించి పర్యంతము వరకు మీ సంపూర్ణమైన రెక్కల మాటన మమ్మల్ని భద్రపరిచి సర్వ సమృద్ధితో, సమాధానముతో, దీవెనలతో మమ్మల్ని నింపు నడిపించమని చిన్నదీన మనవులు మా ప్రభువును మీ ప్రియ కుమారుడు నేను యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములు అతి వినయముతో అడిగి వేడుకొనుచు ఉన్నామ పరమ తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకం నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరును గాక. వారిన ఆహారం నేడు మాకు దయచేయము, వారిని మేము క్షమించిన ప్రకారం వారిని క్షమించము, మమ్మల్ని శోధనలోకి తప్పించు, రాజ్యము శక్తి మహిమ నిరంతరం మీవే. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, సర్వలోకమును రక్షించిన రక్షకుడగు యేసుక్రీస్తు వారి కృప, సర్వలోకమును ఆదరించు పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసము సన్నిధి కాపుదల ఈ సాయంకాలపు ఆరాధనలో పాలుపంపులు పొందిన ప్రియ కుటుంబ సభ్యులకు, సార్వత్రిక సంఘమునకు ప్రభు రాకడ పర్యంతము సదాకాలము తోడండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ను దివ్యసే క్షేమమిచ్చి పంపుము, జీవాహార వాతనిచ్చి మామును పోషించుము. ఇహనిన్న వేడుకొని బహుగా స్తుతింతుము, పరమందు చేరింక స్తోత్రము అందరికీ వందనాలు. మరణాత.